ఇప్పుడే స్నానం చేసి వచ్చా. సో ఇంకా ఏం చేయాలంటే ఇవన్నీ ఐరన్ చేయాలి. సో ప్యాంట్ షర్ట్ ఐరన్ చేసుకుని యాక్చువల్లీ ఈరోజు ఒక ఈవెంట్ ఉంది, ఎగ్జిబిషన్ ఉంది ఆఫీస్ తరఫున. సో అక్కడికి వెళ్ళేసి సో ఆ ఎగ్జిబిషన్లో ఏముంటాయి అనేది కూడా మీకు చెప్తాను. సో ఒకసారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఏం వర్క్ చేస్తానో కూడా మీకు చెప్తాను గైస్. సో దాంతో మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఏం చేస్తున్నాను బెంగళూరులో అనేసి. యాక్చువల్గా నేను బెంగళూరులో ఉంటాను, పేటీఎం లేఅవుట్లో. సో ఇది విషయం. సో రెడీ అయ్యేసి సో మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాను. సో రెడీ అయిపోయాను. సో ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది. సో వైట్ అండ్ సమ్ ప్యాంట్ వేసుకున్నాం. సో ఇప్పుడు వెళ్ళేసి ఇంకా ఫుడ్ తినేసి చపాతీలు చేశారు కింద పీజీలో. సో ఇంకా తినేసి వచ్చేసి ఇంకా ఆఫీస్కి రెడీ కావాలి. సో ఆల్రెడీ మన ఆఫీస్ వచ్చేసిన టైం 10 o'clock నుంచి నా ఆఫీస్ వచ్చేసి ఒక 3 kilometers ఉంటుంది. సో తినేసి త్వరగా వెళ్ళిపోదాం. సో ఆలోపే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే. అలాంటి మరింత కంటెంట్ కోసం లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో వ్యూస్ ఇప్పుడే కిందకి వెళ్ళేసి ఫుడ్ తెచ్చుకున్నాను. సో ఈరోజు వచ్చేసి చపాతీ అండ్ సో బట్నాల పులుసు. సో 3 చపాతీలు తెచ్చుకున్నా. సో ఇది తినేసి ఇంకా మీకు మా ఆఫీస్ వెళ్ళే రూట్ చూపిస్తాను. సో పూర్తి రెడీ అయిపోయా, ఇంకా ఆఫీస్కి బయలుదేరాలి. హెల్మెట్ బైక్ తీసేసుకొని. సో ఇది నా బైక్కి. సో నా బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ 100 350. సో హెల్మెట్ తీసేసుకొని చార్జర్ పెట్టేసుకొని అలానే ఇయర్ బడ్స్ ఇంకేమో చెక్ చేసుకుంటాను నేను ఏమైనా మిస్ అయిపోతున్నాను అనేసి. సో క్లారిటీ అయిపోతా. సో ఇక్కడ మౌంట్ లేదు హెల్మెట్కి మౌంట్ లేదనమాట. సో నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఇంకేముంది స్టార్ట్ అయిపోదాం. నా బైక్ని కూడా చూపిస్తా కింద. సో ఆఫీస్కి వచ్చేసాం, వెళ్ళాలి. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మేము కూర్చుంటాం. గుడ్ మార్నింగ్ సార్. ఇలా మేనేజర్ క్యాబిన్. సో ఇవి ఇట్లా బాక్సెస్కి మా పేపర్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడే లాగిన్ అవుతున్నా. సో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మార్నింగ్. సో నేను ఏమేమి చేసామంతా నేను రిపోర్ట్ చేసి హెడ్ ఆఫీస్కి పంపించాలి. సో అది చేయాలి ఇప్పుడు. సో యాక్చువల్గా టైం 9:56 ఆల్మోస్ట్ 10 అయిపోయింది కాబట్టి సో ఆఫీస్ టైం కూడా స్టార్ట్ అయిపోయినట్టే. సో ఈరోజు ప్లాన్స్ షెడ్యూల్ వచ్చేసి మేము ఇక్కడ ప్యాకింగ్ సంబంధించిన లైక్ ఆల్ ద బేకరీస్ ఉంటాయి కదా. సో వాళ్ళు ప్యాకేజింగ్ డిస్ప్లే చేస్తారు ఎగ్జిబిషన్ టైప్లో. సో బెంగళూరులో ప్యాలెస్ గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది ఈరోజు. సో అక్కడికి వెళ్ళేసి లైక్ మా విజిటింగ్ కార్డ్స్ వాళ్ళకి ఇచ్చేసి కొన్ని న్యూ క్లయింట్స్ మేము కలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో అది జరిగినప్పుడల్లా సో నేను మా మేనేజర్ లైక్ అలానే మా 2 కొలీగ్స్. సో అలానే ఒక అమ్మాయి చేరింది రీసెంట్గా. సో అమ్మాయి అందరం వెళ్ళేసి సో అమ్మాయికి ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ రోజు చూసేసుకోవాలి. సో అది వెళ్ళేటప్పుడు మీకు అక్కడ కూడా చూపిస్తాను ఏమేమి జరుగుతున్నాయి అనేసి. అక్కడ అంత వర్క్ అంతా అయిపోయింది గాయస్. సో మొత్తం వర్క్ అంతా అయిపోగొట్టుకునేసి రిపోర్ట్లన్నీ అట్లా వేస్తారు ఆ గ్లాసులలో. ఏందో మా ఆఫీస్లో కప్పులు కూడా ఇయ్యరు, గ్లాసులు ఇస్తారు. కొలీగ్ బ్రో हाय आपका नाम क्या? विवेक. फ्रॉम वेयर? फ्रॉम हियर. बिहार से ना?
यूपी गाजीपुर डिस्ट्रिक्ट बिहार का शेर यूपी का యా షేర్ సో ఇంకొకరి కోసం వెయిటింగ్. ఇక్కడ ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి వచ్చే వెళ్ళిపోవాలి ఇంకా. సో ఇప్పుడే వచ్చేసినాం మేము ఇక్కడికి. ఎగ్జిబిషన్ ఇదే. సో ఇప్పుడు దాని లోపలికి వెళ్ళేసి పాస్ తీసుకోవాలి. ఐడి కార్డ్ టైప్లు ఇస్తారు ఇట్లా. ఆ పాస్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి లోపల మొత్తం. సో మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. చూద్దాం లోపల ఏముంటాయో. సో ఇదే పాస్. ఇది లేకుంటే లోపలికి అస్సలకి పర్మిషన్ ఇవ్వరు. సో ఇది తీసేసుకొని దాని లోపలికి వెళ్ళేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని. అంటే లోపల తినేదానికి కూడా ఇస్తారు మనకి. సో అవి కూడా బాగా టేస్ట్ చేయొచ్చు. నేను ఇది సెకండ్ టైం. ఫస్ట్ గిఫ్ట్ ఎక్స్ప్లోర్ అని వచ్చాను, అది ప్యాకేజింగ్ సెగ్మెంట్కి. ఇది వచ్చేసి ఓన్లీ బేకరీ సెగ్మెంట్. సో ఇది నా ఐడి కార్డ్. పోతున్నాం గాయస్ లోపలికి. పోయేసి అందరూ వచ్చారు మా కొలీగ్స్ మొత్తం. సో పోయి బ్యాగ్ ఇస్తారు ఒకటి. మనకు ఇస్తారా బ్యాగ్? ఇస్తారని అనుకుంటా ఉన్నా. సో స్కాన్ చేస్తే అట్లా కార్డు వస్తుంది కింద. కార్డు ఇంకా రాలేదేంటి? వస్తుంది అట్లా వస్తుంది. తీసుకొని వెళ్ళిపోవడమే. వాళ్ళు కూడా మా వాళ్ళే. సో లోపల ఇట్లా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ చాలా ఉంటాయి ప్రాసెస్ మొత్తం. సో ప్రోడక్ట్ ఇట్లా ఉంటుంది. ఏ రకంగా ఉందో మిషనరీ అది అసలుకి బ్రో. ఫుల్ మిషనరీ అసలుకి. సో ఇది వచ్చేసి దాన్ని ఏదో మిక్స్ చేసుకునే దానికి ఇవి ఈ మిషనరీ స్టాల్ మొత్తం. కేకులు అంటే ఇవి కూడా అదే. ఇలాగ కేక్ బ్యాటర్ మిక్స్ చేస్తాం కదా, ఇది కూడా ఆ స్టాలే. సో ఇవి ఎందుకంటే చాలామంది వచ్చారు. బేకరీ పర్సన్స్ ఎక్కువ వస్తారు. కొత్త ఇన్నోవేషన్ మిషన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆటోమేటిక్ జిలేబీ చేసే మిషన్ అంటే ఇది. చూడడానికి చాలా బాగుంది అసలుకి. ఏం పెద్ద వర్క్ కూడా లేదు. కార్డు పడేసి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ అనేది తీసుకొచ్చి తినొచ్చు. సో ఇది ఒక స్టాల్ అన్నమాట, సినర్జీ ఆర్గనైజేషన్. సో ఇది ప్యాకేజింగ్ సెగ్మెంట్ సంబంధించినది. వెల్జా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. అందరు తినడానికి వచ్చినారు. మోస్ట్లీ అందరు తినడానికి వచ్చినారు. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి. సో దీంట్లో న్యాచురల్స్ దొరికినాయి. టేస్ట్ మాత్రం ఇందులో పాడేసింది. సో ఇవేంటో తెలియట్లేదు నాకు అసలు. తెలియనంటే తినకూడదు, కడుపు తిప్పేస్తుంది. సో మా పేపర్ వచ్చేసి ఆ పైన ఉన్నాయి కదా, వాటికి యూజ్ చేస్తాం మోస్ట్లీ. సో అట్ లాస్ట్లో ఉన్న వాటికి లైక్ పవర్ఫుల్ అంటే ప్రీమియం ప్యాకేజింగ్కి మా పేపర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మన కార్డు అక్కడ ఇచ్చేసి వాళ్ళ కార్డు మనం తెచ్చేసుకోవాలి. సో తర్వాత కాంటాక్ట్ అవ్వచ్చు. చూసారా బెక్కి. సో వీళ్ళు వచ్చేసి మా క్లయింట్స్ కొత్తారి ప్రింటర్స్. సో సార్ మాకు తెలిసిన అతనే. మోస్ట్లీ వీళ్ళు వచ్చేసి మా దగ్గర పేపర్ తీసుకుంటారు. ఇది మా పేపర్. సో ఇవి వచ్చేసి కాఫీ మిషన్స్, జ్యూసర్స్ కాఫీ మిషన్స్. సో అన్నీ చాలా దొరుకుతాయి. మీరు ఒకసారి ఇలాంటి ఈవెంట్కి మీరు అటెండ్ కావాలి. ఫ్రీ ఈవెంట్
చాక్లెట్స్ కూడా పెడతారు, తినొచ్చు. పానీపూరి బండి పెట్టాలంటే ఇవి చాలా బెస్ట్. కొత్తగా ఉన్నాయి చూసడానికి, లైక్ మోర్ అట్రాక్టివ్ అనమాట. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇవి, చాలా బాగున్నాయి. సో కొత్త డిజైన్ కదా, క్యాప్చర్ ద ఫోటో. కొత్త డిజైన్ చాలా బాగుంది సార్. నాకైతే ఈ మిషన్ చాలా బాగా నచ్చింది. ఎవరన్నా కొత్త స్టార్ట్అప్ పెట్టుకోవాలనుకుంటే కానీ ఇది బెస్ట్. కొత్తది ఎవరన్నా పెట్టుకోవాలనుకుంటే చాలా బెస్ట్. సో ఇది నాకు బాగా నచ్చింది. ఎవరన్నా పెట్టాలనుకుంటే అయినా పెట్టుకోవచ్చు. మీకు పైన కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ దేర్, ఎవ్రీథింగ్. దీని అవుట్లుక్ ఇట్లా ఉంటుంది, దీని అవుట్లుక్ ఇట్లా వస్తుంది. మొత్తానికైతే చాలా బాగుంది, అసలుకి ఇది మంచిగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మీకు కరెంటుతో పనిచేస్తుంది, లేదా జనరేటర్ అయినా ఫిట్ చేసుకోవచ్చు మీరు. సో బ్యాటరీతో చాలా కష్టం మీకు. సో మొత్తం అన్నీ ఇచ్చేస్తారు మీకు, అవన్నీ ఇచ్చేస్తారు. అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఏమంటే సిలిండర్ మీరు ఒక్కటి పెట్టుకోవాలి. కొత్త రకమైన సాసెస్, ఇదేదో చాట్ చట్నీ అంట. టేస్ట్ చేసి చెప్తాం ఎట్టుంది. ఈవినింగ్ నైట్ లాగ్ చేస్తాం కదా, అప్పుడు టేస్ట్ చేసి చెప్తా. గ్రీన్ చిల్లీ. సో అంతే గాయస్, లైక్ ఇంకా మొత్తం చూపించినట్టే మీకు మ్యాక్స్. అంటే మెయిన్ ఇంపార్టెంట్ చూపించా. సో నాకు ఇంపార్ట్ అయ్యేటి, మీకు పనికొచ్చేటి, అంతకు మించి ఇక్కడ ఏం లేవు. నేనేదో బాగా తిందామని వచ్చినాడు, ఏం లేవు తినేదానికి. ఏమన్నా ఎవరో తినేదానికి. ఎట్టుంది? పర్వాలేదు, ఏమో చూస్తాను కూడా. మీకు ఎట్లుంది? నాకు జస్ట్ నార్మల్. ఇంత అయిపోయింది, ఇంకేం లేదు. అంటే నేను వచ్చినప్పుడు చాలా పెద్దగా ఉండే, ఇప్పుడు మాది చిన్న ఈవెంట్ లాగా చేసేసినారు దాన్ని. ఎంత దూరం ఉందో చూడండి. అన్నీ మొత్తం కలిపి ఒక 60 స్టాల్స్ ఉంటాయేమో. సో అయిపోయింది అబ్బా మొత్తం. అన్నీ తిరిగి కాళ్ళు బాగా వస్తూ ఉన్నాయి. సో ముందు ఏదైనా హోటల్ వెళ్ళి బాగా ఫుల్గా లాంచ్ చేయాలి, తినాలి. బాగా ఆకలిస్తుంది. ఇదేదో మామూలు చూస్తున్నారు. సో మీకు అది కనబడుతుంది కదా, అది వచ్చేసి ఆర్జిన్ బాక్స్ అన్నమాట. లైక్ ఫ్యూచర్ లివింగ్ అనేసి. అది ఎంత 13 లక్షలు. దాని లోపల ఒక ఏసీ, ఒక కిచెను, ఒక బాల్కనీ, ఒక బెడ్ అన్నీ చేశాడు. చూడడానికి బాగుంది. అన్న ఫార్మ్ హౌస్కిలో పెట్టుకుంటే కదా సూపర్గా ఉంటుంది. దుమ్ముగా మంచి కాన్సెప్ట్ కదా ఇది, మంచి కాన్సెప్ట్. మంచిగా లగ్జరీగా ఉన్నారంటే ఫామ్ హౌస్లో ఇది పెట్టుకోవచ్చు. సో ఈవెంట్ అయిపోయింది. ఈవెంట్ అయిపోయి ఆఫీస్కి కూడా వచ్చేసాను. నేను వచ్చేసి క్లయింట్స్ అయినా చూసుకోవాలి, ఏమేమి మెసేజెస్ వచ్చాయి మార్నింగ్ నుంచి, ఎంతమందికి రెస్పాండ్ అయ్యాను, ఇవన్నీ చూసేసుకొని ఇప్పుడు వాళ్ళకి పంపించాలి. సో ఇవి వచ్చేసి మా క్యాటలాగ్స్, ఇవి మా పేపర్స్, ఇవి. సో ఇంకా ఉంటాయి, ఇంకో కొన్ని క్యాటలాగ్స్ ఉన్నాయి లేదు ఇక్కడ. ఏ పేపర్ పంపించాలి, వాళ్ళకి ఎలాంటి పేపర్, ఏ జాబ్ మీద చేస్తున్నారు అనేసి మేము అన్నీ సెట్ చేసుకోవాలి. సో ఈరోజు బాగా టైర్డ్ అయిపోయినాం. అంతా అక్కడ తిరిగేసి వచ్చేసరికి. సో ఇప్పుడే జస్ట్ ఒక 2 minutes అయిపోయింది ఆఫీస్కి వచ్చి. 5 అయిపోయింది. ఇంకా 1.5 hours టైంపాస్ కాదు, లైక్ ఏదైనా వర్క్ ఉంటే చూసేసుకొని లాగౌట్ చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా